కావాలయ్యా అని అడిగినావు కదా, వివేకము జ్ఞానముతో పాటు సకల ఐశ్వర్యము నీకు ఇస్తున్నాను అన్నాడు. ఇంతకంటే ముందులో రాజులకు లేదు, ఇక రాబోయే రాజులకు కూడా ఈ ఐశ్వర్యము ఉండదు, నీకంటే జ్ఞానవంతుడు కూడా ఉండడని లేఖనాలు దేవుడే స్వయంగా చెప్పినాడు. అటువంటి రాజును సైతము అన్యుల సావాసం చేస్తే పడగొట్టినారు. అర్థమవుతుందా మీకు? ఎటువంటి రాజుని? దేవుని నుంచి వివేకం అడిగినటువంటి రాజునే పడగొట్టినటువంటి ఈ అన్య ప్రజలు, ఈ లోకము నీ లెక్కెంత చెప్పు? గాలికి ఊదితే ఉనుక లేచిపోయినట్లు లేచిపోతాం మనం. ఎట్లా లేచిపోతాం చెప్పండి? ఉనుక తెలుసు కదా, ఒరిపొట్టు లేచిపోయినట్లు లేచిపోతాం వాని ముందు. వాడు ఎంత వివేకవంతుడు, ఎంత జ్ఞానవంతుడు, ఎంత కుయుక్తిపరుడో సాతానుడు మీకు తెలియదు ప్రియులారా. దేవుల్లో ఉంటే తెలుస్తుంది. దేవుల్లో ఉంటే వాడు ఎటువంటి అనాలోచనలు తీసుకొచ్చి ఎటువంటి పాపం వైపు నడిపిస్తాడో వాక్యం చదివితే ఆత్మీయంగా బలపడ్డ వ్యక్తులకే తెలుస్తుంది. కాబట్టి రాజులు సైతము అన్య సావాసం చేసే ప్రజల ముందు నిలవలేకపోయినారు. దీని అర్థం జ్ఞానులు సైతం పడిపోయినారు, వివేకం ఉన్నటువంటి మనుషులు కూడా పడిపోయినారు. మనము చూస్తే 10 రోజులు గనక లోకంలో ఉన్న మనిషితోని సావాసం చేయి, వాని మాటలే నేర్చుకుంటాం, వాని పాటలే వాడతాం, వాని మాటలే మాట్లాడతాం. అదే 10 రోజులు సావాసం దేవుని ప్రజలతో చేయి, ఇవే పాటలు పాడతాం. చిన్నగా మనకు ఉదాహరణ చూసుకుంటే అక్కడ మూలకున్న చిన్న బిడ్డను చూస్తాం. 1 నెల రోజుల కింద మందిరానికి ఆ బుజ్జి రాకపోయేది. ఇప్పుడు చూడండి, ఎవరు కనిపించినా ప్రైజ్లాడి చెప్తుంది. ఎంత సావాసం అది! ఎవరి ద్వారా నేర్చుకున్నది? దేవుని ద్వారానే. ఏ సావాసంలో కలిగి ఉంటామో అదే సావాసం నేర్చుకుంటాం. అదే మాటలు ఈ సొలొమోను రాజు కానీ, దావీదు కానీ, ఇవందరూ కూడా ఎట్లా పడిపోయినారంటే అన్య ప్రజలు వారి మధ్యలో నివసించడానికి ఇష్టపడ్డారు కాబట్టి వాళ్ళు ప్రత్యేకమైన జనంగా ఉండలేదు. మీరు ఉండొచ్చు, దయా కనికరాన్ని వాడితే ఈ దయా కనికరము వారి పడిపోవడానికి కారణం చేసింది ప్రజలతో. ఎంత పతనమైన జీవితం! కాబట్టి ప్రియులారా, మనకు కూడా హెచ్చరికమైన మాట ఏంటిదానంటే లోకంతో సావాసము అస్సలుగా చేయకూడదు. అసలు వారితో మనకి ఏం పని? అపోస్తలుడైన పౌలు రాస్తాడు ఒక మాట. ఏం మాట అనంటే, దేవుని ప్రజలకు బెలయేలుతో ఏమి పొత్తు? దుష్ట సాంగత్యం మంచి నడవడిని జరుపుతుంది అని అంటాడు అపోస్తలుడైన పౌలు. కాబట్టి ప్రియులారా, ఎంత వాక్యం ఉన్న వారి హృదయంలో ఎందుకు పడిపోయినారంటే వాళ్ళ సావాసం అటువంటిది. సొలొమోను రాజు ఆకాశ మహాకాశములు కూడా పట్టజాలవి తండ్రి, నీకు నేను కట్టించబోయే మందిరం ఏ పాడిది అన్నటువంటి ఇంత గొప్ప ప్రార్థన చేసినటువంటి ఈ వ్యక్తి భార్యలు, రాజా సొలొమోను, అమ్మా చెప్పమ్మా, రారాజా పోయినాడు. వాళ్ళు దేన్ని ఆరాధిస్తే చేతులు కట్టుకొని ఆరాధన చేసినాడు భార్యలతోని. అంటే ఎంత దుర్మార్గపు ఆలోచన, ఎంత దుర్మార్గపు కోరికలు ఇవన్నీ! సృష్టికర్తను మర్చిపోయి ప్రతి పచ్చని చెట్టు కింద ఒక విగ్రహాన్ని ఆరాధన చేస్తూ ఉంటే భార్యలు చేతులు కట్టుకున్నాడు. కటికవాని దగ్గర గొర్రె మేక ఎట్లా పోయినాడు అట్లా పోయినాడు రాజే. చూడండి, సకల రాజ్యమంతా అధికారము సొలొమోను చేతిలో ఉంది. ఈయన మనసు, ఈయన తలంపులు, ఈయన చూపు ఎవరి చేతిలో ఉంది? అన్యుల భార్యల చేతిలో ఉంది. ఇది గమనించాలి మనం. నువ్వెంతో తెలివి కల్లోనివి, నేను జ్ఞానవంతురాలని నువ్వు నేను అనుకుంటాం, కానీ మన తెలివి, మన జ్ఞానము ఏ మాత్రం పనిచేయదు ప్రియులారా. కాబట్టి మనం భాగంలోనికి వెళ్తాము. ఈరోజు మనం చదువుకునే మాట ఏంటిదానంటే యోషువ గ్రంథం 10వ అధ్యాయం తీయండి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలా మనం సావాసం చేస్తే. యోషువ గ్రంథం 10వ అధ్యాయం 1 నుంచి 7 వచనాల వరకు నేను ఒక వచనం చదువుతాను, మీరు ఒక వచనం చదవండి. తప్పకుండా అందరు చదవండి. యోషువ ఆయన పట్టుకున్న సంగతియు, అతడు యెరికోను దాని రాజును నిర్మూలన చేసినట్టు, దాని రాజును నిర్మూలన చేసిన సంగతియు, గిబియోను నివాసులు ఇజ్రాయేలుతో సంధి చేసుకుని వారితో కలుసుకున్న సంగతి యెరూషలేము రాజైన అదోనిసేదకు వినినప్పుడు
అతడు అతని జనులను మిగుల భయపడిరి. ఏలయనగా గిబియోను గొప్ప పట్టణమై రాజధానిలో ఎంచబడినది, అది ఆయి కంటే గొప్పది. అక్కడ జనులందరూ శూరులు. అంతటి యెరూషలేము రాజైన అదోనిసెదెకు గిబోనీయులు యెహోషువతోను ఇజ్రాయెల్తో సంధి చేసుకుని ఉన్నారు. మీరు నా యొద్దకు వచ్చి నాకు సాయం చేసిన యెడల మనం వారి పట్టణం నాశనం చేయదామని. 3వ వచనం చదువుతాను. హెబ్రోన్ రాజైన ఓహాను నొద్దను, హర్మాత్ రాజైన ఫీరాము నొద్దకును, లకీష్ రాజైన యబియా యొద్దకును, ఎగ్లోన్ రాజైన దేబీరు నొద్దకును వర్తమానం పంపెను. కాబట్టి అమోరీల 5 రాజులను, అనగా యెరూషలేము రాజును, హెబ్రోన్ రాజును, హర్మాత్ రాజును, లకీష్ రాజును, ఎగ్లోన్ రాజును కూడుకొని తామును తమ సేనలన్నీ బయలుదేరి గిబియోను ముందర దిగి గిబియోనులతో యుద్ధము చేసిరి. గిబియోనీయులు మాన్యంలో నివసించే అమోరీయుల రాజులందరూ కూడి మా మీదికి దండెత్తి వచ్చి ఉన్నారు గనక నీ దాసులము చెయ్యి విడవక త్వరగా మా యొద్దకు వచ్చి మాకు సహాయం చేసి మమ్మల్ని రక్షించమని గిల్గాల్లో దిగి ఉన్న పాలెంలో యెహోషువకు వర్తమానం పంపగా. 7వ వచనం. యెహోషువయు అతని యొద్దరున్న యోధులందరూ పరాక్రమ గల శూరులందరూ గిల్గాల్ నుండి బయలుదేరిరి. ఇక్కడ ఈ అంశం ఏంటిదనంటే 10వ అధ్యాయంలో ఇప్పుడు యెహోషువ ఆయన పట్టుకున్న సంగతి, యెరికోను రాజు నిర్మూలన చేసిన సంగతి, గిబియోను నివాసులు ఇజ్రాయెల్తో సంధి చేసుకున్న సంగతి యెరూషలేం రాజైన అదోనిసెదెకు విన్నప్పుడంట వాళ్ళందరూ ఏం చేసినారంట? మిగుల భయపడిరి అన్న మాటను గమనించాలి. ఇప్పుడు 2వ వచనములో ఎటువంటి వారు అన్నది తెలుస్తుంది. అక్కడ జనులందరూ ఎట్లున్నారంట? శూరులు అని ఉంది. ఆ గిబియోను పట్టణం ఎట్లుందంట? ఆయి కంటే గొప్పది. అక్కడ జనులందరూ శూరులు. ఈ గిబియోను పట్టణం రాజధానిలో ఎంచబడిందంట. గిబియోను పట్టణం అంత పెద్ద పట్టణం గిబియోను. కాబట్టి ఇక్కడ ఈ రాజు ఏం చేస్తున్నాడంటే ఆయన పట్టుకున్న సంగతి, యెరికోను రాజు నిర్మూలన చేసిన సంగతి, గిబియోనీయులు యెహోషువతో సంధి చేసుకున్న సంగతి అని విని అదోనిసెదెకు విన్నప్పుడు అతని జనులందరూ మిగుల భయపడుతూ వచ్చారు. ఇప్పుడు ఇక్కడ చూస్తే గిబియోనీయులు 6వ వచనంలో మాన్యములో నివసించే అమోరీయుల రాజులందరూ కూడి మా మీదికి దండెస్తూ వస్తున్నారయ్యా అని వర్తమానం పంపినారు యెహోషువ దగ్గరికి. వర్తమానం పంపితే ఇప్పుడు 7వ వచనములో ఎంతమంది బయలుదేరినారంటే యెహోషువయు అతని యొద్దరున్న యోధులందరూ పరాక్రమం గల శూరులందరూ గిల్గాల్ నుండి బయలుదేరినారు. గిబియోనీయులు వారితో సంధి చేసుకొని వారితో పోట్లాటకు లేకపోతే కొట్లాటకు వారితో యుద్ధము చేయడానికి వీళ్ళందరూ కూడా కూడుకొని ఎవరి దగ్గరికి వెళ్తున్నారు చెప్పండి? అదోనిసెదెకు. ఈ రాజులు 5 రాజుల దగ్గరికి వెళ్తున్నారు. వీళ్ళందరూ ఇజ్రాయేల్ ప్రజలు, ఈ శూరులు, ఈ ప్రజలందరూ కూడా. ఇప్పుడు యెహోషువ జీవితంలో ఒక మాట, ముందు ఆయి దగ్గర కొంచెం అవమానం పొందినప్పుడు తనకు మనసు నొచ్చుకుంది. అదే సమయంలో గిబియోనీయులు కూడా వారిని మధ్యలో ఉండి మోసం చేసినప్పుడు మనసు నొచ్చుకొని వారి జీవితంలో ఎంతో నష్టపోయినారు. ఆ నష్టమైన సంగతి 2 వారాల నుంచి చూసుకున్నాం. ఆ ప్రజలు వారి మధ్యలో ఉంచుకున్నందుకు ఎటువంటి పరిణామానికి గురైనారో, ఎటువంటి నష్టం పొందినారో, ఆత్మీయమైనటువంటి స్థితిలో ఉండక దిగజారిన స్థితికి ఎట్లొచ్చినారో యెహోషువ బాగా గుర్తెరిగి ఇప్పుడు యెహోషువ 8వ వచనంలో చూడండి, దేవుడు ఏమంటున్నాడు యెహోషువతోని? అప్పుడు యెహోవా వారికి భయపడకు, 5 రాజులు రాని 10 మంది రాజులు రాని, ఎంతమంది అయినా రాజులు రాని, ఎవరైనా ఉండొచ్చు. ఎదుటివాడు ఎంత బలం కలిగిన వాడైనా ఉండొచ్చు, ఎంత శూరుడైనా కావచ్చు, ఎంత సైన్యమైనా ఉండొచ్చు. ఇప్పుడు యెహోషువకు దేవుని వాక్కు ఉంది, దేవుడు తోడుగా ఉన్నాడు.
దేవుని హస్తం ఇశ్రాయేలు ప్రజల మీద ఉంది. కాబట్టి మొదటి అధ్యాయములో ఏదైతే యెహోషువకు చెప్పినాడో మరలా 10వ అధ్యాయం 8వ వచనంలో అదే మాట చెప్తాడు. అప్పుడు యెహోవా వారికి భయపడకము, నీ చేతికి వారిని అప్పగించి ఉన్నాను, వారిలో ఎవడు నీ ఎదుట నిలవడని యెహోషువతో ఈ మాట చెప్పేసినాడు. ఇప్పుడు దేవుని హస్తం తోడుగా ఉంటే ఎటువంటి కార్యం చేస్తారు చెప్పండి? ఏదైనా చేయొచ్చు. దేవుడే వారి మధ్యలో ఉన్నప్పుడు, దేవుడే వారి మధ్యలో నివసించినప్పుడు, దేవుని హస్తం తోడుగా ఉన్నప్పుడు ఏదైనా కార్యం చేయొచ్చు. కానీ హృదయం ఎట్లా ఉండాలి చెప్పండి? దేవుడు మన మధ్యలో ఉండని దేవునికి దూరంగా ఒకవేళ నివసించినా, దేవునికి సావాసానికి దూరం అయిపోయినా, దేవుని స్వరానికి దూరం అయిపోయినా, దేవుని వాక్కుకు దూరం అయిపోయినా ఇక్కడ జరిగే ప్రమాదం ఇంత అంత కాదు. ఇప్పుడు జరిగిన నష్టం కొరకు యెహోషువ ఎంతో కుమిలిపోయినాడు, సిగ్గుపడవలసి వచ్చింది ఒక సందర్భంలో యెహోషువ. ఇప్పుడు ఒక ప్రార్థన చేస్తాడు యెహోషువ. ఏం ప్రార్థన అంటే, ఇప్పుడు చూడండి ఆ మాట చూస్తాము. 9వ వచనంలో యెహోషువ గిల్గాల్ నుండి ఆ రాత్రి అంతా నడిచి వారి మీద ఏం చేసినాడంట? ఏం చేసినాడు? హఠాత్తుగా పడినాడు. హఠాత్తుగా పడితే 10వ వచనంలో అప్పుడు యెహోవా ఇశ్రాయేలు ఎదుట వారిని కలవరపరచగా యెహోషువ గిబియోను ఎదుట మహాఘోరముగా వారిని ఏం చేసినారంట? శత్రువుని ఘోరముగా హతం చేసినారు ఇశ్రాయేలు ప్రజలు. ఎందుకు ఇంత ఘోరముగా హతం చేసినారంటే, యెహోషువ చేసేటువంటి పని ఏంటిదనంటే, దేవుని సహాయం కొరకు నష్టపోయినాడు కాబట్టి ఒకసారి తట్టు తలిగింది. ఒకసారి ఏం తలిగింది చెప్పండి? తట్టు తలిగింది. ఒకసారి అవమానం నొందినాడు. ఒకసారి అన్య ప్రజలను వారి మధ్యలో ఉంచుకోవటం వలన మోసపోయినటువంటి స్థితి యెహోషువకు వచ్చింది. అటువంటి సందర్భంలో యెహోషువ ఇప్పుడు తప్పు చేస్తాడా అని అనుకుంటే జాగ్రత్తగా నడవడానికి ఇష్టపడుతున్నాడు. ప్రభు సహాయం కోరుతున్నాడు. అదే సమయంలో శూరులను, యుద్ధం చేసేవారిని ముందుకు నడిపిస్తూ వారిని ఏం చేస్తుండంటే తప్పకుండా కనిపెట్టేవాడుగా యెహోషువ ఉన్నాడు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు 10వ వచనం చదివినాం కదా. అప్పుడు యెహోవా ఇశ్రాయేలు ఎదుట వారిని కలవరపరచగా యెహోషువ గిబియోను ఎదుట మహాఘోరముగా వారిని ఏం చేసినాడంట? హతం చేసిన తర్వాత బెత్ హోరోనుకును పైకి పో మార్గమున అజేక వరకును మక్కేద వరకును యోధులు వారిని తరిమి ఏం చేసినారంట? హతం చేయిచూ వచ్చిరి. 11వ వచనం మరియు వారు ఇశ్రాయేలు ఎదుట నుండి బెత్ హోరోనుకును దిగిపోవు త్రోవను పారిపోవచ్చుండగా వారు అజేకకు వచ్చే వరకు యెహోవా ఆకాశము నుండి గొప్ప వడగండ్లు వారి మీద పడవేసను గనుక వారు దాని చేత చనిపోయిరి. ఆ మాటను గమనించండి. ఇప్పుడు ప్రజల తరుముడు వేరుంది, ప్రజల పోరాటం వేరుంది. కానీ ప్రజల పోరాటంలో దేవుని హస్తం ఉంది. అక్కడ ఎవరైతే దేవుని చిత్త ప్రకారం నడుస్తారో, దేవుని ఆనుకొని దేవుని ఆ సైన్యమును, ఆ మనిషిని, ఆ కాల్బలమును దేవుని చేతిలో పెడతారు, అక్కడ ఏం జరుగుతుంది అంటే దేవుని హస్తం తోడుగా ఉంటుంది. మన కుటుంబం కూడా అంతే. ఈరోజు కుటుంబ ప్రార్థన ఎంతమంది చేసుకుంటారు చెప్పండి? కుటుంబ ప్రార్థన వలన పిల్లల జీవితాలు బాగుపడతాయి, పిల్లలు ఉన్నతమైన స్థాయిలో ఉంటారు. అంతకంటే ముఖ్యంగా కుటుంబంలో ప్రతి సమస్యని ఎదుర్కోవడానికి కుటుంబ ప్రార్థన ఎంత తోడ్పడుతుందంటే, కుటుంబ ప్రార్థన చేసేటోళ్లకు ఆ అనుభవాలు ఎక్కువ ఉంటాయి. ఒకసారి సౌదీ అరేబియాలో మేము ఉదయకాలము సాయంకాలము కుటుంబ ప్రార్థన చేస్తూ ఉంటే మా సహోదరుల మందరం కలిసి, కామారెడ్డిలో ఉన్నటువంటి అమ్మాయి జనగామలో ఉన్న అబ్బాయికి పెళ్లి జరిగింది. దేని ద్వారా చెప్పండి? చెప్పండి, దేని ద్వారా? ప్రార్థన అందరం చేస్తాం, ప్రార్థన కాదు నేను అనేది, కుటుంబ ప్రార్థన ద్వారా. ఇప్పుడు ఒక అన్న చెప్పినాడు, అన్న కామారెడ్డిలో ఒక కోమటోళ్ళ అమ్మాయి ఉంది,
తల్లిదండ్రులు చనిపోయినారు, ఒక తమ్ముడు అక్క ఉంది, ఆమె జిఎన్ఎం చేసింది, 30 సంవత్సరాలు ఉంటుంది, ఆమె కొరకు ప్రార్థన చేద్దామన్నా మంచి సంబంధం రావాలా అని చెప్తే మా కుటుంబ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోలేదు. ప్రార్థన విలువ చెప్తున్నాను నేను. ఇప్పుడు సౌదిలో ప్రార్థన చేస్తే కామారెడ్డి అమ్మాయి, జనగాం అబ్బాయి, ఇది ఎంత బాగుంటుంది చెప్పండి. ప్రార్థన విలువ ఏం తెలుస్తుందండి ప్రజలకు? దేవునితో ఉండేటువంటి సంబంధం ఏం తెలుస్తుంది? ఉట్టిగానే అనుకుంటాం దేవుడు నిన్ను నన్ను రక్షించుకుంది ఎందుకు అని అంటే అది నీకు ఇప్పుడు తెలవకపోవచ్చు. ఒకరోజు రొమ్ము కొట్టుకునే దినం వస్తుంది, అయ్యో దేవా ఈ సావాసాన్ని ఎందుకు వదిలిపెట్టుకున్నా, ఈ సంఘాన్ని ఎందుకు వదిలిపెట్టుకున్నా, నీ మందిరాన్ని రాక ఎన్ని దినాలు పనికిరాని చూస్తూ, నా కళ్ళతో చూస్తూ పనికిరాని దాని కొరకు ఎంత ప్రయాసపడ్డా ప్రభువా, మరలా ఇస్తావా ఈ జీవితం అని అంటే ఇస్తావా? వస్తుందా? రాదు. మన జీవితంలో ఒక్కొక్క దినం మైనస్ అవుతుంది కానీ ప్లస్ అవ్వట్లేదు. ఇప్పుడు మన జీవితంలో ఒక్కొక్క దినం తరిగిపోతుందా, వస్తుందా? నూతనంగా దినం వస్తుందేమో, కానీ మన జీవితంలో ఒక్కొక్క దినం ప్రార్థన విలువ. యెహోషువ ఎంత జాగ్రత్తగా ఉంటే తరుముడు శూరులను ఎంతవరకు తరిమారంటే ఆ మాట చూడండి. అజేకకు వచ్చు వరకు యెహోవా ఆకాశం నుండి ఏం చేస్తుందంట, గొప్ప వడగండ్లను వారి మీద పడవేసిన 11వ వచనం కింది లైన్లో వాళ్ళు తరుముతూ ఉన్నారు. శత్రువును తరుముతూ ఉన్నప్పుడు వాళ్ళ బలమే పనిచేయట్లేదు, ఇక్కడ వాళ్ళ ఆయుధాలు కూడా పనిచేస్తున్నాయి. అంతకంటే ముఖ్యంగా దేవుని హస్తం వారి మీద ఉంది. మన జీవితంలో కూడా ప్రియులారా, మనం దేవునికి ఆనుకొని జీవించడం వలన, దేవుని శాస్త్రముల ఆజ్ఞలు గైకొనటం వలన మన ఇంటి మీద, మన పిల్లల మీద, మన ఆత్మీయ జీవితం మీద, మన పాడి మీద, పంట మీద, సర్వ మనకు కలిగినటువంటి దాని మీద మొత్తం కూడా దేవుని హస్తం ఉంటుంది. ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తా చూడండి, ఆ మాట చదువుకొని ముందుకు. మాలాకి గ్రంథం, ఆ మాట చదవండి, ఎంత బాగుంటుంది ఆ మాట. మాలాకి గ్రంథం, ఆ మాట చదవండి, 3వ అధ్యాయం. అంటే ఇది మన అంశం కాదు కానీ చెప్తున్నా, మీకు అర్థం కావడానికి చెప్తున్నా ఈ మాట. 3వ అధ్యాయం తీసినారా మాలాకి? ఇప్పుడు 10వ వచనం చదివితే, నా మందిరములో ఆహారం ఉన్నట్లు 10వ భాగం అంతయు మీరు నా మందిరము నిధిలోనికి తీసుకొని రండి. దీని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశ వాక్యములను విప్పి పట్టజాలనంత విస్తారంగా దీవెనలు కుమ్మరించదని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చున్నాడు. ఇప్పుడు ఇది మనం తేము, మనం బొందం. మన జీవితంలో ఇది ఫిక్స్. అర్థమవుతుందా? మనము దేవుని మందిరంలోనికి తేము, మనం బొందం. ఇది మన జీవితంలో ప్రభు వచ్చేదాకా ఇది గ్యారంటీ. ఇది మన హృదయంలో రాసుకోవాలి ఈ మాట. అది మనకు అవసరం లేదు కానీ ఈ మాట చూడండి 11వ వచనం. అప్పుడు ఒకవేళ మీరు తెస్తే మీ పంటను తినివై పురుగును నేను గద్దించేదను, అవి మీ భూ పంటను నాశనము చేయవు. ఈ మాటను గమనించండి మీరు. మనం దేవుని చిత్తాన్ని చేస్తే భూమిని తినే పంటను ఏం చేయంట? ఏం చేయవు, పాడు చేయవు. ఆ పురుగును గద్దిస్తాడంట దేవుడు. ఇది ఎక్కడ విచిత్రం? ఇది మీకు తెలిసిన ఈ మాట. పెసర చేనుల మీదకి, నువ్వు చేనుల మీదకి, పొలాల మీదకి మిడతలు వస్తాయి, ఆకుపచ్చ పురుగులు వస్తాయి, గొంగల పురుగులు వస్తాయి, పసర పురుగులు వస్తాయి. ఏవేల గ్రంథంలో రాసి ఉంది అది. ఇప్పుడు మందిరపు నిధిలోనికి తీసుకొని వస్తే మీ పంటను తినివేసి పురుగును గద్దిస్తా అన్నాడు కదా. ఇప్పుడు యెహోషువ జీవితంలో ఏమైపోయింది? ఆయన ప్రార్థనతో పాటు శూరులు యుద్ధం చేస్తామంటే యుద్ధ భూమిలో ఉన్నప్పుడు యెహోవా ఆకాశం నుంచి ఏం కురిపిస్తున్నాడంట? వడగండ్లు కురిపిస్తున్నాడు. మనిషి బలము సరిపోదు మనకు. మన బలం సరిపోతుందా? మనం అనుకుంటాం మన కుటుంబాన్ని, నా కొడుకులను, నా బిడ్డలను చదివిస్తున్నా, ప్రయోజకులు చేస్తున్నాను మనం అనుకుంటాం. దేవుని హస్తం తోడుగా ఉండకపోతే నువ్వేం కూడా చేయలేవు. చేస్తావా? ఏం కూడా చేయలేవు. ఇప్పుడు యెహోషువ ఈ మాటను మనం గమనిస్తే చూడండి, ఆ మాట 11వ వచనంలో మనం చదువుకున్నాం కదా.
ఆకాశము నుండి గొప్ప వడగండ్లు వారి మీద పడవేశాను గనుక వారు దాని చేత చనిపోయారు. ఇజ్రాయేలు కత్తివాత చంపిన వారి కంటే ఆ వడగండ్ల చేత చచ్చిన వారు ఎక్కువ మంది అయిరి. ఇప్పుడు సైన్యం ఎక్కువ ఉంటే ఏం లాభం? యుద్ధశూరులు ఉంటే ఏం లాభం? దేవుని హస్తం లేనిది, దేవుడు తోడుగా లేనిది మనం ఎంత చేస్తే ఏం లాభం? కాబట్టి యెహోషువకు మొదటి నుంచి కూడా ఆత్మ సంపూర్ణుడు అంట ఆయన. ద్వితోపదేశ కాండములో లాస్ట్ చివరి అధ్యాయములో ఆయనకు జ్ఞానాత్మ పూర్ణుడు. అందుకే మోషే ఏం చేసినంటే యెహోషువ తల మీద చేతులు పెట్టి ప్రార్థన చేసినాడు, శిష్యరికం పొందినాడు. ఉట్టుట్టి మనిషి కాదు యెహోషువ, చిన్నగా సామాన్యమైనటువంటి వ్యక్తి కాదు. ఎంత కాల్బలాన్ని ఇజ్రాయేల్ ప్రజలను ఆయన చేతికి ఇవ్వడం, నాయకత్వం వహించడం అని అంటే ఈ 4 పిల్లలతోనే ఈరోజు ఏగలేకపోయినాం. 6 లక్షల ప్రజలతోని ఏమేగుతామండి? మాట వింటరా? ఎంత గొంతు కావాలా? అది దేవుని స్వరమే కావాలా కానీ మనిషిని మానవ స్వరంతో మనుషులను కంట్రోల్ చేయలేం. మానవ స్వరంతో కంట్రోల్ చేస్తామా? చేయలేం. దేవుని స్వరం కావాలి. దేవుని స్వరము ఉరుము వలె ఉంటుంది, వడగండ్ల వలె ఉంటుంది. దేవుని స్వరం గర్జిస్తుంది. దేవుని స్వరం ఉంటే తప్ప, మందిరంలో కూడా అంతే, మన కుటుంబంలో కూడా అంతే, దేవుని స్వరాన్ని తప్పకుండా ప్రతి మనిషి వినాలి. అన్న దేవుని స్వరం ఏడికెళ్ళింటాము అనంటే చదివితే అయిపోయాయి, దీంతో సావాసం చేస్తే అయిపోయాయి, అది మనసులో పెట్టుకుంటే అయిపోయాయి, కళ్ళతో చూస్తే దేవుని స్వరం విన్నట్టే. యెహోషువ ఎంతమంది యోధులను, పరాక్రమవంతులను, యుద్ధశూరులను, ఎంతమంది గిబియోనీలు అందరూ కూడా ఏకమై ఆ రాజుల మీదకి పోతా ఉంటే, తరుముతా ఉంటే, వీళ్ళు కత్తివాత చంపిన వారికంటే దేవుడు ఆకాశం నుంచి కురిపించిన వడగండ్ల చేతనే ఎక్కువ మంది చనిపోయినారని వాక్యం సెలవిస్తా ఉంది. కాబట్టి ప్రియులారా, ఈ రాత్రికాల సమయంలో ఈ మాటను గుర్తు తెచ్చుకుంటే మనం ఏం చేయాలో చెప్పండి? దేవుని చేతులకు మన కుటుంబాన్ని అప్పచెప్పుకోవాలా, మన పనుల భారాన్ని అప్పచెప్పుకోవాలా, మన తెలివిని అప్పచెప్పుకోవాలా, మన జ్ఞానాన్ని అప్పచెప్పుకోవాలా. నా జ్ఞానము నీ దగ్గర సరైనది కాదు, సరితూగనిది ప్రభువా. నా జ్ఞానం ఎంత ప్రభువా? ప్రతిదానికి మనమే అన్ని తెలుసు, నాకు నేను జయించగలను, నేను చదువుకున్నాను, విర్రవీగతను. కొంతమందికి జాబులు ఉన్నవారు ఎంత అహంకారంగా ఉంటారో తెలిసిన, చాలా అహంకారంగా ఉంటారు జాబులు ఉన్న వాళ్ళు. నాకు గవర్నమెంట్ జాబ్ ఉంది, మనుషులను లెక్క చేయరు. నేను చాలా మందిని చూసిన. ఒక అన్న వాక్యం చెప్పేటప్పుడు ఎట్లా చెప్తాడంటే దీనుగా చెప్తాడు. అబ్బా ఇది ఊసిపోతుందేమో అన్నట్టుగా, ఏది చేతులు అంత స్లోగా చెప్తాడు. మనకు అనిపిస్తుంది అబ్బా హంబుల్ పర్సన్ అంటే ఎంత దీనుడు చూడు ఈయన అనిపిస్తుంది. ఒకరోజు కారు దగ్గరికి పోయినా నేను. కారు దగ్గరికి పోతే గ్లాసు కూడా దింపట్లేదు. అర్థమవుతుందా మీకు? వాక్యం చెప్పేటప్పుడు ఎట్లా చెప్తాడంట, దూతనే వచ్చి చెప్పినట్టుగా చెప్తాడు. ఈయన నిలబడి కారు దగ్గరికి పోయి అన్నకు ప్రైజ్లాడి చెప్పొద్దామని పోతే కారు అద్దాలు కూడా దించట్లేదు. అంటే బయట ఒక వేషం, లోపల ప్రతి మనిషిలో 2 ఉంటారు. నిజమైన స్వరూపము మనిషిలో ఇంకొకడు ఉంటాడు, కానీ ఇంకోడు ఉండకూడదు. దేవుని నమ్ముకున్నోనికి, దేవుని నమ్ముకున్నోనికి ఇంకొకడు ఉండకూడదు, ఒక్కలమే ఉండాల. అది దేవునికి అప్పచెప్పిన మనసు మనమే ఉండాల, మన మధ్యలో ఇంకొకడు ఉండకూడదు. అందుకే బాప్తిసం తీసుకున్నప్పుడు మనం ఏం చేస్తామంట, ఉన్నవన్నీ, చేసినవన్నీ, అనుభవించినవన్నీ, కోపం కానీ తాపం కానీ ఏది ఉన్నా మన జ్ఞానం అంతా కూడా సమాజ్ చేసే ప్రభు దగ్గరికి రావాలని చెప్తాడు దేవుడు. మరలా వాక్యం చదివి బాప్తిసం తీసుకొని బలలో పాల్పొందుతూ ఇవన్నీ చేయటం వల్ల ఏమైపోతుంది? మొదటోళ్ళు లేస్తాడు. మొదటోళ్ళు లేచి వస్తే ఇప్పుడు వాడు ఎంత సపోర్ట్ చేస్తాడు? మొదటున్న గర్వం, మొదటున్న తెలివి, ఇవన్నీ మనుషులు ఏం చేస్తాయంటే పతనం వైపు నడిపిస్తాయి. ఎంత ఉద్యోగం ఉన్నా, ఎన్ని ఆస్తులున్నా. అందుకే పెద్దలు చెప్తారంట, ఏం చెప్తారు? ఎంత ఎదిగితే అంత ఒదిగి ఉండాలంట. ఎంత ఎదిగితే మాట తీరు ఉండాలి. ఫస్ట్ నోటితోని అరే అన్నది అదే మాట, అయ్యా అన్నది అదే మాట. మనిషిని ఆకర్షించాల మాట. మనం ఒకవేళ ఈ స్థలంలో ఉండకపోవచ్చు, ఒకవేళ సచ్చిన రోజు అనుకోవాలి మన గురించి, అబ్బా స్వామిదాస్ ఎంత బాగుండు,
ఆ పాత్ర మన మధ్యలో లేకపోతే ఎంత దుఃఖం అనిపిస్తుంది. ఆయన పోషించే పాత్ర మన మధ్యలో లేకపోతే ఎంత దుఃఖం అనిపిస్తుంది, ఎంత బాధ అనిపిస్తుంది ప్రియులారా. కాబట్టి అటువంటి వ్యక్తి మన మధ్యలో లేనందుకు ఎంతో బాధగా ఉంటాం. చచ్చిపోతే బాగా చచ్చిండి అని అనకూడదు. అటువంటి శేషాన్ని మనము భాగారము లెక్కలు తెలుసు కదా మీకు అందరికీ, భాగహారం లెక్కలు తెలుసు కదా, డివైడెడ్ లెక్కలు అంటారు కదా, తెలుసు కదా మీకు. మనము కొన్ని డబ్బులను కొన్ని లెక్కలు చేసినప్పుడు కొంచెం శేషం మిగులుతా చూసినారా, ఆ శేషము ఈ ప్రేమ వదిలిపెట్టిపోవాలా, సంఘములు వదిలిపెట్టాలా. ఒకవేళ భర్త పోతే భార్య దగ్గర శేషాన్ని వదిలిపెట్టుకోవాలా. భర్త కన్నా ముందు భార్య దేవుని దగ్గరికి పోతే భార్య భర్త దగ్గర శేషాన్ని, ఆ శేషం ఏంటిదంటే ప్రేమ. ఈ వదిలిపెట్టి పోతేనే మన క్రైస్తవ జీవితానికి అర్థం ప్రియులారా. కాబట్టి యెహోషువ ఇప్పుడు నడిపించే నాయకుడిగా ఉన్నాడు కదా. ప్రజలు యెహోషువ చెప్పినటువంటి మాట ఏమాత్రం తప్పట్లేదు. కానీ ఎందుకు తప్పట్లేదు అని అంటే, ఆయన మోసే ఆయన తల మీద చేతులు పెట్టినప్పుడు జ్ఞానాత్మ సంపూర్ణాయను అన్నటువంటి మాట ఎంత గొప్పది. 6 లక్షల ప్రజల్లో యెహోషువనే ఎందుకు కావాల్సి వచ్చింది? అటువంటి దీనుడు యెహోషువ, అటువంటి గొప్ప వ్యక్తి. ఏమన్నా అయిందనుకోండి, బట్టలు దించుకుంటాడు, బూడిద పోసుకుంటాడు, ధూళి పోసుకుంటాడు, మోకరించి ప్రార్థన చేసే వ్యక్తి ఆయన. ఎవరు? యెహోషువ. ఇటువంటి వ్యక్తితోని దేవుడు ఎందుకు తోడుండడు? దేవుడు కత్తి పట్టుకొని శత్రువుని తరుగుతా ఉంటే యెహోషువ మీద జాలిపడి దేవుడి హస్తం వారి మీద ఉండి వడగండ్లను కుమ్మరించినాడు. ఈ వడగండ్లు కురిపించడం ద్వారా వీళ్ళు కత్తివాత చంపిన వారి కంటే వడగండ్ల చేత చచ్చిన వారు ఎక్కువ ఉన్నారంటాడు. ఆ మాట చూసుకున్నాం. ఇప్పుడు చూడండి, ఈ మాటను చూసుకొని మనం ముందుకెళ్తాం. చూడండి 12వ వచనం చదవండి. ఎవరన్నా చదవండి 12వ వచనం, 10-12 యెహోషువ గ్రంథం చదవండి. యెహోవా ఇజ్రాయేలు ఎదుట అమోరీయులను అప్పగించిన దినమున ఇజ్రాయేలు వినుచుండగా యెహోషువ యెహోవాకు ప్రార్థన చేసెను. సూర్యుడా నీవు గిబియోనులో నిలువుము, చంద్రుడా నీవు అయ్యాలోను లోయలో నిలువుము. జనులు తమ శత్రువుల మీద పగ తీర్చుకొని వరకు సూర్యుడు నిలిచెను, చంద్రుడు ఆగెను అను మాట యాషార గ్రంథంలో రాయబడి ఉన్నది కదా. ఈ మాటను చూడాలి మనం. సామాన్యమైన నరుడు సూర్యుని గద్దిస్తే, ఈ మాటను బాగా గమనించాలి మీరు. సూర్యుడా నువ్వు ఆగు. ఇప్పుడు మనం యాకోబు పత్రికలో ఒక మాట చదువుకున్నాం. ఎప్పుడు? ఒక 2-3 వారాల క్రితం నాలుక గురించి మాట్లాడుకున్నాం. అది యోసేపన్న ఇంట్లో మాట్లాడుకున్నాం కదా, ఆ వాక్యం చెప్పుకున్నాం కదా. ప్రకృతి చక్రానికి చిచ్చు పెట్టేటువంటి నాలుక గురించి మాట్లాడుకున్నాం. ప్రకృతి చక్రాన్ని ఆపగలిగేటువంటి మనిషి ఎవరన్నా ఉన్నారు అని అంటే యెహోషువ మాత్రమే అని చెప్పొచ్చు. ఇప్పుడు సూర్యున్ని ఆపగలిగేటువంటి శక్తి ఒక సామాన్యమైన నరుల్లో ఉంటుందా? ఇప్పుడు బాగా ఎండగొడుతుంది, మనం ఎంత విశ్వాసమైన మేఘం వచ్చును కాకంటే వస్తుందా? అప్పుడే చెప్పండి, వస్తుందా? ఎందుకు రాదు? యెహోషువకు వచ్చింది కదా. సూర్యుడా నువ్వెక్కడాగు, గిబియోనులో నిలువుము. చంద్రుడా నీవు అయ్యలోను లోయలో నిలువుము. జనులు తమ శత్రుల మీద పగ తీర్చుకునే వరకు సూర్యుడు నిలిచాను, చంద్రుడు ఆగెను. కొంతమంది సైంటిస్టులు అంట భూమి ఎప్పుడు పుట్టింది, భూమి ఎప్పుడు పుట్టిందని తెలుసుకుంటేనంట ఎంత కూడా అర్థమైతలేదంట. చాలా సంవత్సరాలు ప్రయాసపడి 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 ఒక లెక్కకు వచ్చినారు. ఏమనంటే ఇన్ని వేల సంవత్సరాలు భూమి పుట్టి అయింది, కానీ ఒక రోజు తక్కువ ఉందని తెలిసిందంట వాళ్ళ జీవితంలో. వాళ్ళు ఏదైతే అనుకున్నారో, ఏదైతే వాళ్ళు తరిచి భూమి మీద ఇవన్నీ కూడా టెస్టులు చేసి భూమి ఎప్పుడు ఉద్భవించింది, ఎప్పుడు భూమి మీద
నిర్మాణమైంది ఈ జలముల మీద అని కనుగొంటే ఒక దినం తక్కువ వచ్చిందంట. ఆ ఒక్క దినము ఎంత ప్రయత్నం చేసినా దొరకలేదంట వాళ్ళకు. చివరికి ఈ మోషే రాసిన 5 గ్రంథాల్లో దోలాడితే దొరికింది వాళ్ళకు. ఏం దొరికింది? ఒక దినము యెహోషువ ప్రార్థన చేస్తే, ఒక దినము సూర్యుడు ముందుకు వెళ్ళలేదు. ఆ మాట చూడండి, చూడండి ఈ మాట చూద్దాం. ఆ మాట 13వ వచనంలో, సూర్యుడు మధ్య ఆకాశంలో నిలిచి ఇంచుమించు ఒక నాడెళ్ళ అస్తమింప త్వరపడలేదు. ఉదయాన్న ఉదయించేటువంటి సూర్యుడు అస్తమించడానికి వెళ్ళట్లేదు. ఈ మాట బాగా గమనించండి మీరు. సూర్యుడు ఉదయించిన సూర్యుడు ఉంటాడు అక్కడిని చూస్తున్నావా? ఇప్పుడు ఇర్మియా అన్నకు 60 సంవత్సరాలు వచ్చినాయి. ఎప్పుడన్నా చూసినామా అన్న? ఉదయించిన సూర్యుడు సాయంకాలం ఇక్కడ రాలేదు, అక్కడనే ఉండడానికి చూసినవా చరిత్రలో? 60 సంవత్సరాలు మన అనుభవంలో కూడా ఎక్కడ చూడలేదు. అస్తమింప త్వరపడలేదు అన్న మాటను గమనించాలి. ఒక ప్రార్థన సూర్యుడిని ఆపగలిగిందంటే ఎటువంటి వ్యక్తి, ఎటువంటి మనిషి, ఆయన హృదయం ఎటువంటిది, ఆయన ఆలోచన ఎటువంటిది, ఆయన తలంపులు ఎటువంటిది? మరి దేనితో పోల్చుకోవచ్చు చెప్పండి? దేవుడు చేసినటువంటి ఈ ప్రకృతి చక్రాన్ని ఒక సామాన్యమైన మానవుడు ప్రార్థన చేత, సూర్యుడా నువ్వు గిబియోన్లో నిలువు, చంద్రుడా నువ్వు అయలో లోయలో నిలువు, శత్రువుల మీద పగ తీర్చుకునే వరకు కూడా సూర్యుడు అస్తమించడానికి త్వరపడలేదన్నమాట. వీళ్ళకు ఒక రోజు దొరకలేదు, వాళ్ళకు సైంటిస్టులకు ఒక రోజు దొరకలేదంట వాళ్ళకు. ఇక్కడ ఈ గ్రంథంలో చూస్తే యెహోషువ ప్రార్థన వలన దేవుడు తన ప్రజల నోట నుంచినటువంటి వాక్కు చేత సూర్యుని ఆపగలిగినారు. ఇది శ్రేష్టమైన గ్రంథము, ఇది జీవ గ్రంథము, ఇది పరిశుద్ధ గ్రంథము, దీంట్లో సత్యాలు ఉన్నాయి, ఇది దేవుని వాక్ అని ఆ రోజు నిజ సత్యాన్ని తెలుసుకున్నారంట ఆ సైంటిస్టులు. ఇప్పుడు ఒక దినమెల్లా అస్తమించడానికి ముందుకు వెళ్ళలేదు సూర్యుడు అని అంటే, అక్కడికి వచ్చిన తర్వాత ఇప్పుడు వాళ్ళు అనుకున్నారంట ఇంకా కొంత సమయం తక్కువ ఉంది. ఎవరు అనుకున్నారు చెప్పండి? సైంటిస్టులు. ఒక దినమెల్లా అస్తమింప త్వరపడలేదనంటే 23 గంటల 40 నిమిషాలే ఆగిపోయిందంట. ఆ సమయంలో సూర్యుడు ఎన్ని నిమిషాలు చెప్పండి? 23 గంటల 40 నిమిషాలే. ఈ 20 నిమిషాల గురించి కూడా ఇంకెవరు ప్రార్థన చేసినారు, ఇంక 20 నిమిషాల కాలాన్ని ఎవరు ఆపినారు అని అంటే యెషయా ఆపినాడు. యెషయా గ్రంథం చదివినాం కదా మనం. ఏడాపినాడు చెప్పండి? ఇప్పుడు యెహోషువ ప్రార్థన చేస్తేనేమో 23 గంటల 40 నిమిషాలు ఆపినాడు సూర్యుడిని, చంద్రుడిని. ఇప్పుడు యెషయా ప్రార్థన చేస్తే 20 నిమిషాలు ఆపినాడు కాలాన్ని. ఎన్ని నిమిషాలు? 20 నిమిషాలు. ఆ గ్రంథం చదవండి, 2వ రాజులు 20వ అధ్యాయం చూడండి. ఆ మాట చూస్తాము. 2వ రాజులు 20వ అధ్యాయం చదవండి, ఆ మాట చూడండి. 2వ రాజులు 20వ అధ్యాయం మాట చదవండి. ఆ మాటలు ఎంత బాగుంటుందో కొన్ని మనం అర్థం చేసుకోవాలి. బైబిల్ చదివితే చాలా అర్థమవుతుంది. చూడండి, ఇప్పుడు 20వ అధ్యాయంలో, ఇప్పుడు 20వ అధ్యాయం మొదటి నుంచి చూస్తే మనం ఎన్ని వచనాలు? 11 వచనాలు ప్రాముఖ్యమైనటువంటి మాటలు ఇవి. ఏం మాటలంట? అర్థవంతంగా ఉంటాయి. ఆ దినములో హిజ్కియాకు మరణకరమైనటువంటి రోగం వచ్చింది. 20వ అధ్యాయం మొదటి వచనములో. ఇప్పుడు యెషయా వస్తాడు, హిజ్కియా నువ్వు మరణమైనవు గనుక నీ ఇల్లు నువ్వు చక్కబెట్టుకొని చెప్పినప్పుడు ఇల్లు చక్కబెట్టుకుంటాడు, గోడ వైపు తిరిగి ఆయన ప్రార్థన చేస్తాడు. హిజ్కియా ఇప్పుడు ఎన్నో వచనములు అంటే 6వ వచనములో, నీవు కన్నీళ్లు విడిచిన చూసి నీ ప్రార్థన అంగీకరించున్నాను, నేను నిన్ను బాగు చేస్తానని చెప్తాడు. 3వ దినమున ఆయన మందిరానికి ఎక్కిపోయాడు. ఇంకా 15 సంవత్సరాలు ఆయనకు ఆయుష్యం ఇచ్చాడు. ఇదంతా బాగానే ఉంది. ఇప్పుడు హిజ్కియా ఒక కోరిక కోరతాడు దేవుని. ఏం కోరిక అది? ఇటువంటి కోరికలు సామాన్యమైన కోరికలు కాదు, అవి సామాన్యమైన కోరిక కాదు. ప్రకృతిని ఆపగలిగేటువంటి కోరిక. ఎటువంటి కోరిక? విశ్వాస జీవితము దేవుని సన్నిధిలో ఉంటే, దేవుని మాటలు చదివితే
ఎంత అర్థవంతంగా ఉంటాయంటే ప్రియులారా, చిన్న నాకు రోగం బాగా అయింది, నాకు పుండు ఉంది, ఇది బాగు చేయి ప్రభువా, నాకు ఆరోగ్యం ఇంకొక 10 సంవత్సరాలు నేను బ్రతుకుతా, ఇంకో 15 సంవత్సరాలు, ఇది ఎవరైనా అడిగేటువంటి మాటనే. ఒక షరతు. ఇజ్కే ఏమడిగినాడంటే చూడండి, ఈ మాట చూడండి, 9వ వచనంలో, తాను సెలవిచ్చిన మాట యెహోవా నెరవేర్చున అనుటకు ఆయన దయచేసిన సూచన ఏదనగా, నీడ 10 మెట్లు ముందుకు నడిచిన కదా, అది 10 మెట్లు వెనుకకు నడిచిన ఎడల నేను నమ్ముతా. ఈ మాటను మీరు గమనించండి బాగా. ఇప్పుడు సూర్యుడు ఉదయించినప్పుడు ఈ మందిరం నేడు ఎటువైపు వెళ్తా ఉంది చెప్పండి? ఎటువైపు వెళ్తా ఉంది? బస్ స్టాండ్ వైపు వెళ్తా ఉంది. ఇది సహజం. అర్థమవుతుందా మీకు? ఇది రోజు జరిగే ప్రక్రియ, ఇది రోజు జరుగుద్ది. కానీ 10 మెట్లు వెనకకు రావాలి. ఈ సూచన అడిగినాడు. ఏ సూచన? 20 నిమిషాలు అనుకున్నాం కదా, యెహోషువ ప్రార్థన చేస్తే 23 గంటల 40 నిమిషాలు. ఒక రోజంతా కూడా కావాలా వాళ్ళకు లెక్కలోనికి. 2,000 సంవత్సరాలు భూమి సృష్టించబడి అని తెలుసుకున్నటువంటి మాట కొరకు యెహోషువ ప్రార్థన చేస్తేనేమో సూర్యుడు ఒక దినమెల్లా అస్తమింప తరపడలేదు అన్న మాటను చూసినాం. ఇప్పుడు యెహోషువ ప్రార్థన చేస్తే 23 గంటల 40 నిమిషాలు వచ్చింది. ఇప్పుడు హిజ్కియా మాట ద్వారా, హిజ్కియా మనవి ద్వారా యెషయా ప్రార్థన చేసినాడు చూడండి. ఇప్పుడు 10వ వచనంలో, అందుకు హిజ్కియా ఇట్టానను, నీడ 10 మెట్లు ముందరికి నడుచుట అల్పం గాని, నీడ 10 మెట్లు 10 గడులు వెనుకకు నడుచుట చాలునని అన్నప్పుడు, ఇప్పుడు యెషయా ప్రవక్త ఏం చేస్తున్నాడంటే, ప్రవక్త యెషయా యెహోవాను ప్రార్థింపగా ఆయన అహాజు గడియార పలక మీద 10 మెట్లు ముందరికి నడిచిన నీడ 10 మెట్లు వెనుకకు తిరిగి పోవునట్లు చేసెను. ముందడికి నడిచిన కాలాన్ని ఒక ప్రార్థన ద్వారా వెనుకకు తీసుకొచ్చినాడు యెషయా. ఎంత గొప్ప ప్రార్థన పరులండి వీళ్ళు. ఇటువంటి వాళ్ళు కావాలా విశ్వాసులు? ఎటువంటి వాళ్ళు కావాలా చెప్పండి? ఎటువంటి వాళ్ళు కావాలంట? ముందటికి నడిచినటువంటి నీడ ఎటొచ్చింది సామిదాస్? ముందటికి నడిస్తే 10 మెట్లు 10 నిమిషాలు, వెనకకు నడిస్తే 10 నిమిషాలు, 20 నిమిషాలు పూర్తి అయిపోయిందా? చూడండి, 2 వ్యక్తులు ఉన్నారు బైబిల్ గ్రంథంలో. యెషయా ఎంత పెద్ద ప్రవక్త, 66 అధ్యాయాలు రాసినాడు. మామూలు ప్రవక్త కాదు యెషయా. ఆయన పాపాన్ని ఉన్నట్టుగా ఒప్పుకునే మనిషి యెషయా. చిన్న పొరపాటు చేసిన ఆ చిన్న పొరపాటును యెహోవా సన్నిధిలో అప్పుడే ఒప్పుకుంటాడు. అటువంటి ప్రవక్త. యెహోషువ కూడా అంతే. తన మనసు, వీళ్ళ మనసులు దేవుని మనసుతో ఏకమైన అటువంటి ప్రార్థన అండి వీళ్ళది. బైబిల్ స్టడీ ఎందుకొరకు? మన కుటుంబంగా, ఆత్మీయంగా, సంఘంగా ఎంత ఉపయోగపడుతుందంటే బైబిల్ స్టడీలో ఆరాధన వర్తమానం వస్తుంది, బైబిల్ స్టడీలో సంఘ ప్రార్థన వర్తమానం వస్తుంది, బైబిల్ స్టడీలో బైబిల్ పట్టణం వర్తమానం వస్తుంది, బైబిల్ స్టడీలో సువార్త వర్తమానం వస్తుంది. అన్ని వర్తమానాలు కలబోసుకున్నదే బైబిల్ స్టడీ. బైబిల్ స్టడీ అంటే అక్కడొక అంశం, అక్కడొకటి. కొంతమంది ఏం చేస్తారంటే పొద్దుగా లేవగానే కళ్ళు మూసుకొని ఇటు తీస్తారు బైబిల్, ఇటు తీసి కనిపించిన వచనం చదువుకుంటారు, మళ్ళీ దుగుట్లో పెడతారు, వెళ్ళిపోతారు. ఇటువంటి విశ్వాసులు 180% మంది ఉన్నారు ఈనాటి వరకు. బైబిల్ గ్రంథాన్ని ఆదికాండం మొదలుకొని ప్రకటన ఒక్కసారన్న జీవితంలో చదివే మానవుడు చాలా తక్కువ. యెషయా చూడండి, ముందడికి నడిచినటువంటి నీడను కాలం వెనుకకు తీసుకుపోయే ప్రవర్తన ఎటువంటిది? ఒక మానవుని, పాపాత్ముడైనటువంటి మానవుని ప్రార్థన విని ఈ ప్రకృతి చక్రాన్ని దేవుడు ఆపినాడంటే ఈ చరిత్ర ఎంత గొప్పది. అప్పుడు యెహోషువ ప్రార్థన చేసినాడు, సూర్యుడా నువ్వు గిబియోనులో ఆగంతే, చంద్రుడా నువ్వు అయలోన్లో ఆగు, నువ్వు కదలడానికి వీల్లేదు. చూడండి, దేవుడు కలగజేసిన సూర్యుడు,
చంద్రుడు ఒక మానవుని మాట విన్నాయి అనంటే దేవునికి ఎంత దగ్గరగా ఉన్నారు, దేవునికి ఎంత సమీపంగా ఉన్నారు. దేవుని న్యాయ విధులు, శాసనములు, ఆజ్ఞలు ఎంత మంచిగా గైకుంటారు. మనమైతే చెప్పండి, ఎప్పుడు బైబిల్ స్టడీ అయిపోతుందో, మార్తక్క ఎప్పుడు వండి తిని కడుపులు వేసుకొని మంచిగా పడుకుంటే చాలు, ఎప్పుడు సంఘ ప్రార్థన అయిపోతుంది, ఎప్పుడు ఆరాధన అయిపోతుంది. మన జీవితంలో ఎప్పుడు కూడా భూ సంబంధమైన వాటి గురించే ఉంటాయి. కానీ ఈ బైబిల్ స్టడీ ఈ రోజుకి వచ్చినాను, ఈరోజు వర్తమానం ద్వారా ఒక మాట, దాదాపుగా మనం ఒక 15-20 వారాల నుంచి చూసుకుంటున్నాం. 4 నెలల నుంచి 8వ నెలలో స్టార్ట్ అయింది అనుకుంటే, ఇది 7వ నెల చివరి వారంలో స్టార్ట్ అయింది బైబిల్ స్టడీ. ఈ బైబిల్ స్టడీ వలన ఒకటే మాట ఇప్పుడు ఎన్ని 20 వారాలు అనుకో, 20 మాటలు నేర్చుకునే వాళ్ళమేనా కాదా? చెప్పరా రోడా? ఈ వర్తమానం ద్వారా ఒక వారం బైబిల్ స్టడీ వలన ఒక మాట నేర్చుకుంటే 20 వారాలకు ఎన్ని మాటలు రా అమ్మా? 20 మాటలు మన హృదయంలో ఉంటే ఎంత ఆత్మీయంగా ఎదుగుతాం, ఎంత ఆత్మీయంగా పోషించబడతాం దేవుని వాక్యం చేత, ఇతరులకు బోధిస్తాం. మనకు కూడా ఆత్మీయ నేత్రాలు తెరవబడతాయి, దేవుని సన్నిధిలో ఎట్లా మెదులుకోవాలో నేర్పిస్తాయి, మనం ఎట్లా చదవాలో నేర్పిస్తాయి, మనం ఎట్లా జీవించాలో నేర్పిస్తాయి, ఎట్లా మాట్లాడాలో నేర్పిస్తాయి, ఎవరితో కూర్చోవాలని నేర్పిస్తాయి, ఎవరితో కూర్చోకూడదు. చూస్తే ఎప్పుడు చూడు అన్యుల మధ్యలోనే ఉంటే అన్యుడు ఏం నేర్పుతాడు మనకు? చెయ్యి దేవుని బిడ్డల సావాసం చేయి, దేవుడు ఏం నేర్పుతాడు? అన్యులతో ఎక్కువ మాట్లాడితే అన్యులతో ఏం నేర్చుకుంటాం? ఏం నేర్చుకోం. దేవుని బిడ్డలతో సావాసం చేస్తే ఒక యెహోషువ, యెషయా, ఒక హిజ్కియా, వారి ప్రార్థన ఎటువంటిదంట? హిజ్కియా ప్రార్థన చేస్తే, నువ్వు నన్ను బాగు చేసినావు కదా, మళ్ళా 15 సంవత్సరాల ఆయుష్యం ఇచ్చినావు కదా, ఇవి ఇచ్చినందుకు సూచన ఏది ప్రభువా? నువ్వు నన్ను బచ్చన్న పెట్టల శాలెం ప్రార్థన మంది నువ్వు రక్షించుకున్నావు కదా, సూచన ఏది? సూచన ఎప్పుడో ఇచ్చినాడు దేవుడు, కానీ ఆ సూచనలన్నీ మర్చిపోయి లోకంలో కలిసిపోతున్నాం మనం. హిజ్కియా 15 సంవత్సరాల ఆయుష్యం ఇస్తే, హిజ్కియాలో ఉన్నటువంటి ఆ మనసును యెషయా అర్థం చేసుకొని, ప్రభువా నీ దాసుడైన హిజ్కియా రాజు ఈ మనవి అడిగినాడు కదా, ఈ ప్రార్థన విన్నపం కదా, ఆయన మనవిని నువ్వు ఆలకించకపోతే నీ మాట, నీ ఉన్నతమైన స్థితి, నీ గొప్పతనము, అటువంటి దేవుని సత్యాన్ని ఎట తెలుసుకుంటాడు ప్రభు అని యెషయా కన్నీళ్లు విడిచి ప్రార్థన చేసినప్పుడు ముందటికెళ్ళిన నీడ వెనకకి వెళ్ళిపోయింది. కాలాన్ని 20 నిమిషాలు ఆపినాడండి. 10 నిమిషాలు నీడ దాటిపోయింది, నాకు అట్లొద్దు అన్నాడు. హిజ్కియా ఒక మాట అన్నాడు, ఇది అల్పం. ఏదంట? అది ప్రతిరోజు జరిగే ప్రక్రియ. సూర్యుడు అక్కడ ఉదయించినప్పుడు అది నీడ ఏం చేస్తుందంట? సూర్యుడు తిరుగుతూ ఉంటే వెనకకు పోవడం, సూర్యుడు ఉదయించినప్పుడు ముందుకు పోవడం జరిగే ప్రక్రియనది. కాలాన్ని వెనకకు తిప్పే ఈ మాట ఉంది చూసినారా? ఇదెంతో గొప్ప మర్మంతో కూడుకుంది. ప్రకృతినే ఆపగలిగినటువంటి మనసు, ప్రార్థన శక్తి, వారి హృదయం ఎట్లుంటే దేవుడు ఆలకించినాడు. వారు ఎవరితో అంటకట్టబడ్డారు, ఎవరితో జీవిస్తున్నారు? ఈ వాక్యాన్ని వాళ్ళు నీళ్లు తాగినారండి, ధర్మశాస్త్రాన్ని. అందుకే వారి హృదయంలో గొప్ప కార్యాలు జరుగుతాయి, వారి ప్రార్థనకు జవాబు దొరికింది. కాబట్టి ప్రియులారా, మనం ముందుకెళ్తాం. చూడండి 10వ అధ్యాయం, యోషువ గ్రంథం 10వ అధ్యాయం. ఇప్పుడు ఒక మాట చూసుకొని మనం ముగించుకుంటాం. ఏం మాట అది? 14వ వచనం చదవండి. 10:14 చదవండి. యెహోవా ఒక నరుని మనవి, మంచిగా చదవాలక్క. యెహోవా ఒక నరుని మనవి వినిన ఆ దినం వంటి దినము దానికి ముందే గాని దానికి తర్వాత గాని ఉండలేదు. నాడు యెహోవా ఇజ్రాయేళ్ల పక్షంగా యుద్ధం చేసెను,
అప్పుడు యెహోషువయు అతనితో కూడా ఇజ్రాయేల్ అందరు గిల్గాల్ పాలెంలోనికి తిరిగి వచ్చిరి. చంద్రుని వెలుగు లేదు, సూర్యుడు ఆగిపోయినాడు. శత్రువు మీద ఎగబడి ఎంతమంది రాజులను హతం చేసినారు అనుకుంటున్నారు? శత్రువు పోటను కూడా తడువులాడినారు. ఒక్క శత్రువును కూడా, ఒక్క మనిషిని కూడా వదిలిపెట్టలేదు. అటువంటి సహాయము దేవుడు అనుగ్రహిస్తాడు. ఎట్లుంటే మనం ఎట్లా ప్రార్థన చేస్తే, ప్రభువులు ఎట్లా జీవిస్తే, ఆయన జీవితాన్ని మొత్తం కూడా నూరి రంగడించి పోస్తే, ఇప్పుడు యెహోషువ హృదయంలో ఏముంది? 5 గ్రంథాలు నోటితోనే చెప్పగలుగుతాడు. దేవుడు ఎప్పుడు ఏం మాట్లాడతాడో చెప్తాడు. దేవుని దగ్గర ఏ మాట తీసుకుపోవాలని యెహోషువకు చాలా తెలుసు. యెహోషువకు ఏ మాటను దేవుని దగ్గర తీసుకుపోవాలా, ఏ మాటను తీసుకురాకూడదు, యెహోషువ అంత జ్ఞానవంతుడు. యెహోషువ యవ్వన కాలంలో ఉన్నాడు, యవ్వనస్తుడు. ఇప్పుడు ఎవరు మన యవ్వనస్తులు ఎవరైనా ఉండరా? బైబుల్ పట్టుకురావడానికే సిగ్గుపడతారు మనోళ్ళు. బైబిల్ పట్టుకురావడానికి సిగ్గుపడతారు. మొబైల్లో టిక్ టాక్లు, యూట్యూబ్ మెసేజ్లు, ఎన్నెన్ని మెసేజ్లు. ఇప్పుడు ఈ మెసేజ్లు చేసుకుంటే ఎన్నెన్ని పాటలు పాడతారు అనుకున్న వాళ్ళు. బైబిల్ గురించి ఏ వాక్యంకి రెఫరెన్స్ చెప్పమనంటే మన యవనస్తులు చెప్పరు. ఫలానా సినిమాలో పాట చెప్పమనంటే కళ్ళు మూసుకొని చెప్తారు. ఏం మూసుకొని చెప్తారు? కళ్ళు మూసుకొని చెప్తారు. అంటే ఇప్పుడు బైబిల్ వాక్యం ఉందా వారి హృదయంలో? ఏముంది చెప్పండి. ఏలియా ఏముంది? ఏముంది చెప్పండి? లోకమే ఉంది. యెహోషువ లాంటి యవనస్తులు కావాలా? యెహోషువ చేసే ప్రార్థన పరులు, ఇటువంటి వ్యక్తులు కావాలి. శత్రువును తరమడానికి, శత్రువును చంపడానికి, ప్రభువా మేము వీరిని జయించలేకపోతున్నాం, నీ హస్తం మాకు కావాలన్నప్పుడు యెహోషువ నువ్వు ఏది అడుగుతావు అడుగు, నీకేం కావాలో తీసుకో, నీకేది అవసరమో అడుగు, నేను ఇస్తా అని అన్నప్పుడు, ప్రభువా నీ మాటను కాదనక సూర్యుడిని ఆపవా? దేవుడు అన్నాడా? నేను సృష్టించింది నా మాట వినకుండా ఏదైనా ఆగిందా? ఏది కూడా ఆగలే. నక్షత్రాలు రాకమానలేదు, సూర్యుడు రాకమానలేదు, చంద్రుడు రాకమానలేదు, గాలి వీచకమానలేదు, వర్షకాలం రాకమానలేదు, ఎండ కొట్టకమానలేదు, చలికాలం ఏదైనా మానిందా? ఏది కూడా మానలే. కాబట్టి దేవునితో మనసు కలిసింది. కాబట్టి దేవునితో మనసు కలిసినప్పుడు, ఇప్పుడు చూడండి, క్లోజ్ ఫ్రెండ్స్, మంచి ప్రాణ స్నేహితులు ఉన్నారనుకోండి. ప్రాణ స్నేహితులు ఎవరని జ్ఞాపకం వస్తారంటే బైబిల్ గ్రంథంలో దావీదు, యోనతాను జ్ఞాపకం రావాలి. దావీదు, యోనతాను రాజరికము వదిలిపెట్టుకొని, ఇప్పుడు సౌలు చచ్చిపోతే ఎవరు కావాలా రాజు చెప్పండి? ఇప్పుడు కింగ్డమ్, ఇప్పుడు ఈ మిడిల్ ఈస్ట్లు 6-7 ఈ గల్ఫ్ దేశాలు ఉన్నాయి కదా, ఇది రాజరిక పరిపాలన, మొత్తం కూడా రాజుల పరిపాలనే. తండ్రి చచ్చిపోతే ఒకవేళ అన్నదమ్ములు ఉంటే అన్నదమ్ములు అవుతారు, లేకపోతే కొడుకే కావాలి రాజు. వ్యతిరేకంగా ఇంకొకరు అవడానికి వీలు లేదు, అది నియమం అన్నమాట. సౌలు చచ్చిపోయినాడు అనుకోండి, ఇప్పుడు ఎవరు కావాలి రాజు చెప్పండి అక్కలు? ఇప్పుడు పెత్తానము సామిదాసు పోయిన తర్వాత పెత్తానం ఎవరు రావాలా? ఎబెనెజర్కి రావాలా? ఇప్పుడు సౌలు చచ్చిపోతే, సౌలు వృద్ధుడైనా ఇప్పుడు యోనతానికి రావాలా? యోనతాన్ ఏం చేసినాడు తెలుసా? దావీదును ప్రాణ స్నేహితునిగా భావించుకొని నడికట్టుని తీసినాడు, ఈటని తీసినాడు, ఉన్నదంతా తీసి కవచాలు తీసి దావీదు చేతిలో పెట్టినాడు. అంటే ఎటువంటి ప్రాణం? అధికారము, వచ్చే రాజరికము అంతా కూడా వదిలిపెట్టుకొని సుఖము, భోగము, ఉన్నతమైన స్థాయి, రాజు తర్వాత రాజు ఉన్నటువంటి వ్యక్తి ఎవరు? యోనతాను. అందుకే మంచి స్నేహితులు ఎవరు అని అంటే ఒకటే మాట చెప్పాలి, దావీదు, యోనతాను. చూడండి, వారి హృదయము ఇద్దరిది కూడా ఒకటే. దావీదు నోట్లకి వెళ్ళి ఏమొస్తుందో యోనతాను నోట్లకి కూడా అదే వస్తుంది. ఇప్పుడు మనుషులు వీళ్ళు చూడండి, ఒక మనిషి యెహోషువకు, దేవునికి, ప్రభువా సూర్యుని ఆపవా? ఈయన మనసును ఎరిగినటువంటి దేవుడు, నువ్వు ప్రార్థన చేయవా ఆప్తా?
ఎంత మంచి దేవుడు అండి మన దేవుడు. దేవునింటి దేవుని సావాసంలో కలిగి దేవుని ఇంటికి వస్తే మన ప్రార్థన ఆలకిస్తాడు. మనం ప్రతిదీ అనుకున్నది జరుగుతుంది. కాబట్టి ఒక మనుషుడు, ఆ మాట చదువుకున్నాం కదా, ఏమాట, ఒక నరుని మనం వినిన ఆ దినం వంటి దినము దానికి ముందే గాని దాని తర్వాతే గాని ఇప్పటి వరకు రాలేదు. ఈ మాటను జ్ఞాపకం చేసుకోండి. జీవితంలో చరిత్రలో ఇంకెవ్వరు కూడా చేయలేదు, ఆ ప్రార్థన చేయలేదు. అటువంటి మనిషి లేడు, అటువంటి వ్యక్తి లేడు, అటువంటి ఆ బాధ్యత మోసినటువంటి వ్యక్తులు కూడా లేరు, ఈనాటి వరకు కూడా లేరు. కాబట్టి ప్రియులారా, మనం దేవునికి ఎంత దగ్గరకు పోతే అంత శత్రువు దూరం అయిపోతాడు. దేవుని ఎంతగా ప్రేమిస్తే దేవుడు ఏదైతే పలుకుతాడో ఒక మానవుని మాట కూడా పలుకుతే అయితే తప్పకుండా. దానికి ఉదాహరణే యెహోషువ, ఇంకెవరంట, యేషయా. 23 గంటల 40 నిమిషాలు ఒక ప్రార్థన ద్వారా సూర్యుని ఆపినాడు. యేషయా 20 నిమిషాలు ఆపినాడు. ఒక దినమెల్ల త్వరపడటానికి సూర్యుడు త్వరపడలేదు అస్తమించడానికి అనంటే ఎంత గొప్ప విషయం ఇది. కాబట్టి ప్రియులారా, ఈ బైబిల్ స్టడీకి వచ్చినాము కదా, ఎంతో కొంత ఈ మాటలు హృదయంలో పెట్టుకుంటే, మన హృదయంలో అనే పలక మీద రాసుకుంటే మన జీవితంలో ఎంత అక్కర తీర్చబడుతుంది అంటే, ఒక అన్న ఒకరోజు ఒక మాట చెప్పినాడు, ఇప్పటికి కూడా మర్చిపోను. తమ్ముడా, మనము బ్రతికున్నన్ని దినాలు దేవుని నమ్ముకుంటే, ఈ బైబిల్ విడిచిపెడితే మన జీవితంలో ఏ ఆశీర్వాదం కూడా ఉండదంట. ఏ ఆశీర్వాదం ఉండదంట. మీరు అనొచ్చు ఏమని, మరి అన్యులు ఉన్నారు కదా, వాడు అన్యుడు తెలుసుకోలేదు, నువ్వు తెలుసుకున్నావు. అన్యుడేమో దేవుని తెలుసుకోలేదు, మనము తెలుసుకున్నాం. నీ జీవితం ఎప్పుడు కూడా నువ్వు బైబిల్ వదిలిపెట్టకు. ఒకవేళ వదిలిపెడితే మన జీవితం పతనం వైపు నడుస్తుంది. ఎన్ని కష్టాలు వచ్చినా, నీ ప్రాణము సైతం పోయేటప్పుడు కూడా నువ్వు బైబిల్ని వదిలిపెట్టక తమ్ముడా. ఆ మాటలు ఎప్పుడు కూడా మర్చిపోను. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని ఉపవాస రాత్రులు గడిపినాను, ఎన్ని అవమానాలు పొందినాను, ఎంత ఒంటరితనాన్ని భరించినా, ఎప్పుడు కూడా బైబిల్ వదిలిపెట్టలేదు. ఎప్పుడు చూసినా బైబిల్ ఒకవేళ నేను తీసుకపోకపోతే ఒంటరిగా ఉన్నప్పుడు కూడా నాకు జ్ఞాపకం ఉన్నటువంటి వచనాలను చదువుకుని నెబర్ వేసుకొని ప్రార్థన చేసుకొని ఈనాటి వరకు కూడా క్షేమమే. ఏ క్షేమం? భౌతికమైన క్షేమం కాదు. చెప్పండి, మనిషికి ఏం క్షేమం అంట? మనం అనుకుంటాం భౌతికమైన క్షేమాన్ని కోరతారండి అందరూ. భౌతికమైన క్షేమము నువ్వు కష్టం చేసి పని చేస్తే కూలో లేకపోతే ఉద్యోగము, ఆ డబ్బులు వచ్చే దాంతో కొనుక్కుంటాం, తింటాం, ఉంటాం. ఈ క్షేమం కాదు. ఏ క్షేమం చెప్పండి? ఆత్మీయమైన క్షేమం. నేను చెప్పగలను, దేవుని ఎప్పుడు కూడా వదిలిపెట్టలేదు అని చెప్పగలను నేను. ఎందుకు? ఎప్పుడు కూడా దేవుని వాక్యం నోట్లు ఉంటుంది, మనసులో ఉంటుంది, నా సంకలో ఉంటుంది. నేను బైబిల్ చదువుతా కాబట్టి. కొంతమంది వారానికి వారమే బైబిల్ చదువుకుంటేనే మర్చిపోతారు. వారానికి వారమే మందిరాన్ని రాకుండా వెళ్ళిపోతారు. వారానికి వారం ఏ కూడికలు రాకుండా వెళ్ళిపోతారు. ఎందుకు? వారిలో ఆత్మీయమైన క్షేమం ఎక్కడిది? ఆత్మీయమైనటువంటి వర్ధింపు లేకపోతే ఏది మేలు, ఆత్మీయమైనటువంటి ఈ ఫలాలు ఎక్కడి? నువ్వు దేవునితో అంటగట్టబడితేనే కదా. ఒక యెహోషువ, ఒక యేషయా ప్రార్థన చేస్తే ఆ దేవాది దేవుడు ప్రకృతినే ఆపినటువంటి ఆ దినం వంటి దినము ఇంతకు ముందే కానీ దాని తర్వాత కానీ వచ్చిందా? ఇప్పటి వరకు చూడం, ఇంక ముందు రాబోయే దినాల్లో కూడా మనం చూడం ప్రియులారా. కాబట్టి మన జీవితంలో ఎవరితోని సావాసం కలిగి ఉంటే, ఎవరి వాక్కులు మన హృదయం నుండి ఇదంతా జరుగుతుంది అని అంటే, దేవునితో సావాసం కలిగి ఉంటేనే ఇదంతా కూడా సాధ్యము. ప్రభు ఈ వాక్యం దీవించును గాక. మనం ప్రార్థన చేసుకుంటాం. ప్రేమగల పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ పాదం కొందరములు చెల్లిస్తూ ఉన్నాం. మాకు ఇచ్చిన ఈ శ్రేష్టమైన బైబిల్ పఠనం కొరకు వందనములు.
హగ్గై 2:8, లేవికాండము 25-23 వచ్చినము, కీర్తన 24:1. సర్వము నీది, సమస్తము నీది. మేము ఈ లోకంలో పరదేశులమని మీరు జ్ఞాపకం చేస్తూ వచ్చారు. అనేక విధాలుగా మీరు మాట్లాడుతూ వచ్చారు. ఈరోజు యేషువ 10వ అధ్యాయంలో ప్రభా సూర్యుని చంద్రుని ఆపిన ఆ చరిత్ర ఒక నరుని వంటి మనవి, దానికి ముందే కానీ దాని తర్వాత కానీ ఉండదు అని మీరు జ్ఞాపకం చేశారు. అమోరీల మీద, శత్రువుల మీద పగ తీర్చుకునే వరకు కూడా 23 గంటల 40 నిమిషాలు సూర్యుని చంద్రుని గిబియోనులో అయలోయలో మీరు ఆపిన గొప్ప దేవుడు. వారు నీతో ఎంత సత్య సంబంధం కలిగి ఉంటే, నీతో వారితో నీ మనసు కలిగి ఉంటే అలాంటి గొప్ప కార్యాలు, సూర్యకార్యాలు చేయగలుగుతూ వచ్చారు. అదే యెషయా ప్రవక్త కూడా ఒక 20 నిమిషాలు వెనక్కి రప్పించిన దినం. 20 నిమిషాలు అది చరిత్రలో మీరు జ్ఞాపకం చేస్తూ వచ్చారు. అంటే మేము దేవునికి ఎంత దగ్గరగా ఉంటే, ఆయన మనసును మనం ఎరిగి, ఆయన మనసు మా మనసు కలిసి ఉంటే ఈ భూలోకంలో గొప్ప కార్యాలు చేయగలుగుతాం. దేవుడు వాడుకునే పాత్రగా ఉంటాం. దాన్ని బట్టి నీ పాదంలో కొందరములు ప్రభు, మేము నిజంగా దేవునితో ఉంటే ఏ శత్రువు కూడా ఏం చేయలేడు. మా శక్తి సరిపోదు కాబట్టి దేవుడే మీరు ఊరికే నిలిచుండి చూడండి, యెహోవా ఇచ్చే రక్షణని మీరు జ్ఞాపకం చేశారు ఇదే బైబిల్ స్టడీలో. కాబట్టి మా జీవితంలో అలాంటి గొప్ప ధన్యత, ఆధిక్యత నీ అందు విశ్వాసం ఉంచి మాకు మీరు అనుగ్రహించినందుకు వందనములు. విత్తబడిన వాక్యాన్ని కూడా నీరు కట్టి ఫలింపజేయండి. చుట్టుపక్కల ఉన్న విశ్వాసులు, యవనస్తులు, పెద్దలు ఎవరు కూడా మరి దేవుని మందిరాన్ని కానీ ఈ కనీసం కూడికలకు కూడా రాలేని దౌర్భాగ్యమైన స్థితిలో ఉంటున్నారు. ప్రభు కనికరించండి, వాళ్ళు మనోన్నతలు వెలిగించజేయండి. ఈ లోకం శాశ్వతం కాదు, ఈ లోకము అశాశ్వతము, చెడ్డది, భయంకరమైనది. పాపం వైపు, లోకం వైపు, పతనం వైపు, లాస్ట్కి నరకం వైపు నడిపించేదిగా ఉంటుంది. దాన్ని ప్రేమించి దాని విషయంలో దేవునికి దూరం అయిపోతే ఎక్కడున్నా ఏ కుటుంబం కూడా వరదిల్లదు. ప్రభు మీరే జ్ఞాపకం చేసుకోండి, కనికరించండి. వారికి మంచి ఆలోచన, వాళ్ళు పడుకున్నప్పుడు 3 పూటలు తినేటప్పుడు అయినా దయచేయము, కనికరించండి. నిజంగా నేను దేవుని బిడ్డని, అసలు దేవుని ఆత్మ నాలో ఉందా, దెయ్యం నాలో ఏలుబడిలో ఉన్నారా, అందుకే నేను దేవుని మందిరానికి పోలేకపోతున్నానని ఆలోచిస్తే, ఏదైతే విడిచిపెట్టి వచ్చిన దెయ్యం 7 దెయ్యాలతో కూర్చుంటే మనిషి జీవితం పతనం వైపే, వర్ధిల్లేది కనిపించదు, సంఘం క్షేమాభివృద్ధి కూడా చెందదు. అలాంటి విశ్వాసుల ద్వారా ప్రభు మీరు కనికరించారు, కృప చూపించారు. ఇలాంటి అవకాశాలు మళ్ళీ తిరిగి రావు, సమయం తిరిగి రాదు. అందుకే మోసే ప్రార్థించినట్లుగా దినములు లెక్కించడానికి జ్ఞాన హృదయం కావాలి, బుద్ధి దయచేయమని ఆయన ప్రార్థించినట్లుగా సాలెం సంఘం యొక్క విశ్వాసులు అలాంటి ప్రార్థన దయచు. అలాంటి వాళ్ళు ఉంటే మందిరం ఎప్పుడో క్షేమాభివృద్ధి చెందేది. ప్రభువా లేకనే నామకార్థమైన జీవితాల ద్వారానే మండలం ఇంకా అభివృద్ధి చెందలే ఆత్మీయంగా. కనికరించండి, కృప చూపించారు. ఈ చివరి దినాల్లో ఇంకా భ్రష్టులు అయిపోతున్నారు, దేవునికి దూరం అయిపోతున్నారు, లోక సంబంధమైన వాటికి ఎంతో సమయాన్ని హెచ్చిస్తారు. కానీ దైవికమైన, ఆత్మ సంబంధమైన, పర సంబంధమైన, శాశ్వతమైన వాటికి మాత్రం సమయం దొరకదు. ఎంత దౌర్భాగ్యమైన స్థితి, ఎంత నీచమైన పరిస్థితి. లోకము, అపవాది బంధకాల్లో బంధించబడి విశ్వాసులు లోకంకే ప్రాధాన్యత, లోకం వైపే వారి గురి, వారి మగ్గు. లోకంలో ఎంతో యాక్టివ్గా ఉంటారు. వాక్యం అంటే నచ్చదు, కుడికలంటే వాళ్ళకి నచ్చవు, ఆదివారం ఏదో పెరుగు రావాలి తప్పదు. అలాంటి అంధకారంలో ఉన్న విశ్వాసులను మీరు కృపలో జ్ఞాపకం చేసుకోమని మీ దయగల మీ కృపగలాస్తలకు సమర్పించుకుంటూ యేసు ప్రభు నామములో ప్రార్థించి అడిగి పెట్టుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మను సావాసం మోకరించిన మనకున్న తను ప్రేమించు వారికి ఇప్పుడును ఎల్లప్పుడును
సదాకాలం తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్.